ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. హర హర మహాదేవ. మనము స్వామి అమ్మవార్లకి పూజనాచరించినప్పుడు షోడోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ ఏది ఆచరించినా నైవేద్యం ఉపచారం అనేది మనం చేస్తూ ఉంటాం, నైవేద్యం సమర్పిస్తూ ఉంటాం. అయితే ఒకసారి ఒక అబ్బాయి అడిగాడట, మనము స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ఇన్ని రకాల ప్రసాదాలు వంటలు చేసి మనం స్వామివారికి సమర్పిస్తూ ఉంటాం. మనకి తెలుసు స్వామివారు వచ్చి అవి తినరని, మన కోసం మనం ఇవన్నీ ప్రసాదాలు చేసుకొని మనమే తింటాం కదా, దానికోసం ఇన్ని ప్రసాదాలు పెట్టడం ఎందుకు అని అడిగారట. ఈ క్వశ్చన్ని ఆ బాబు కామకోటి పీఠాధిపతి అయిన స్వామివారిని అడిగితే ఆ స్వామివారు అతనికి ఒక చెప్పారట, నువ్వు ఒక బుక్ తీసుకొని ఆ బుక్లో ఉన్న శ్లోకం చదువు అన్నారట. అయితే ఆ బాబు ఒక శ్లోకాన్ని 2 సార్లు 3 సార్లు చదివాడట. 4వసారికి ఆ బాబుకి కంఠస్థం అయిపోయింది. ఆ బాబు ఆ శ్లోకాన్ని దాని మీనింగ్ని కూడా చెప్పాడట. ఓకే, నీకు ఇప్పుడు ఆ మీనింగ్ తెలిసిపోయింది, శ్లోకం వచ్చేసింది, మరి శ్లోకం ఎందుకు ఇంకా బుక్లో ఉంది అని అడిగాడట. అదేంటి, అది బుక్లో ఉంది అంటే ప్రింట్ చేశారు కదా, అది ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్ళదు కదా, అది బుక్లోనే ఉంటుంది అన్నాడట. అలాగే మనము చేసే ప్రసాదం కూడా స్వామివారిని ముందు పెడతాము, పెట్టినప్పుడు అది మహాప్రసాదంగా మారిపోతుంది. అది తరగదు, పెరగదు. అంతేకాని ఇప్పుడు నువ్వు చదివిన శ్లోకంలాగే అది కూడా ఏం తరిగిపోలేదు కదా నువ్వు చదివావని చెప్పి. అలాగే ప్రసాదం కూడా అంతే, స్వామివారి ముందు పెట్టామంటే ఆ ప్రసాదం మహాప్రసాదంగా మారిపోతుంది. ఆ మహాప్రసాదంగా మారినప్పుడే స్వామివారి యొక్క శక్తి దాని మీద పడుతుంది. కాబట్టే మనకి ఆ ప్రసాదం యొక్క టేస్ట్ కానీ ఆ ఫ్లేవర్ కానీ చేంజ్ అయిపోతుంది అని చెప్పారంట. నిజమే కదా, మనం ఇంట్లో చేసుకొని తినే వంటకి గుళ్ళో తీసుకునే ప్రసాదానికి ఎంతో తేడా ఉంటుంది టేస్ట్లో. అలాగే మనము దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం తీసుకొని తింటే మనం చేసిన వంటే అయినా అది టేస్ట్ అనేది మారిపోతుంది. ఆ అబ్బాయి ఈ ఆన్సర్కి కన్విన్స్ అయిపోయాడట. నాకు కూడా ఈ ఆన్సర్ చాలా బాగా నచ్చింది, అందుకే వీడియో చేశాను. నచ్చితే లైక్ చేయండి. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః.